నమస్కారం అండి. ఇప్పుడు మనము విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఇంతకుముందే చూశాము. తర్వాత ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి, అదేదో పేరు రెడ్డి అనేది బాగా ఫేమస్, కసి ఉంది కాబట్టి ఆయన చెప్పినాడు అని పోలీసు చెప్తున్నటువంటి వర్షను చూశాము. ఇప్పుడు రామారావు గారి ప్రకటన చూస్తే గజం మిథ్య, పలాయనం మిథ్య. అసలు గజమే లేదు, గజం రానే లేదు. గజం రాకపోయినప్పుడు పలాయనం అనేటువంటి ప్రశ్నే లేదు కదా. కాబట్టి ఇదంతా మిథ్యా ప్రపంచం అని ఆయన చెప్తున్నాడు. శంకరాచార్యులు గారు చెప్పారు. ఏమండి, శంకరాచార్యులు గారు చెప్పాడు గజం మిథ్య, పలాయనం మిథ్య అని. పలాయనం మిథ్య. ఇప్పుడు రామారావు గారు చెప్పిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది. అవినీతి లేదు, చాలా నీతివంతంగా చేసినాం, మేము చాలా చక్కగా చేసినాము, వీళ్ళు దెబ్బతినకు తప్పదు అనేటువంటిది. ఎందుకు ఈ రకంగా అవినీతి నిర్ధారణ జరగడం లేదు? రామారావు గారు చెప్పిన రెఫరెన్స్లో ఒకటి ఉంది. సెక్కి ఒప్పందానికి సంబంధించి FBI వాళ్ళు 1700 చిల్లర కోట్లు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకి ఇచ్చాము అనేటువంటిది వాళ్ళ FIRలో అక్కడ అమెరికాలో చెప్పారు. అమెరికా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జనరల్గా మనకంటే బెటర్గా ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. మనకంటే బెటర్ ఇన్వెస్టిగేషన్ ఉండేటువంటి FBI వాళ్ళు కోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేసినారంటే ఏ ఆధారం లేకుండా చేయరండి. దాన్ని ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం బయటికి తీయలే. ఏమిటి దాంట్లో? అదాని ఉన్నాడు. అదాన్ని ముట్టుకుంటే షాక్ తగులుతుంది ప్రభుత్వానికి. అదాని వెనకాల ఎవరున్నారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని కోల్డ్ స్టోరేజ్లోకి పంపించారు. ఇప్పుడు ఇంకా రాదు అది బయటికి. అట్లాగే రెండోది ఏం చెప్తున్నారు? ఈరోజు ఈ PSR ఆంజనేయుల యొక్క రిమాండ్ రిపోర్ట్లో మీరు మొత్తం రిమాండ్ రిపోర్ట్లో చూస్తే సార్, జిందాల్ పేరు ఎక్కడ లేదండి. కుక్కల విద్యాసాగర్ వరకే పరిమితం చేసినారు. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి. జిందాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంత మీదేసుకొని PSR ఆంజనేయుల్ని పురమాయించి ఏది ఏమైనా జిందాల్ మీద ఉండేటువంటి కేసులు కాంప్రమైజ్ చేయాలా అంటేనే ఆమెను ఎత్తుకొని వచ్చింది అక్కడి నుంచి. ఇది ఫ్యాక్ట్. ఇది కూటమి ప్రభుత్వానికి ఇది ఇష్టం లేదు, ఎందుకంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినట్టు. కాబట్టి అదాని ఇన్వాల్వ్ అయితే ఒక కేసు పోయింది, జిందాల్ ఇన్వాల్వ్ అయితే ఇంకొక కేసు చాలా లిమిట్ చేయబడింది. ఇప్పుడు ఈ మద్యం కేసు ఏమవుతుంది అనేది, మద్యం కేసు కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు ఉరిమితే ఇది కూడా క్లోజ్ అవుతుంది. దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్పినా కేంద్ర ప్రభుత్వం కనుక కళ్ళు ఉరిమితే ఈ కేసు కూడా అంతే అవుతుంది, రామారావు గారు చెప్పినట్లే అవుతుంది. ఫ్యాక్ట్ ఏమిటంటే 5 సంవత్సరాలు. ఇప్పుడు జనరల్గా చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నప్పుడు అన్ని బ్రాండ్స్ అలో చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే మొనాపలి తమకే ఉండాలి. రాష్ట్రంలో ఉండేటువంటి లిక్కర్ అంతా కూడా తమ మ్యానుఫ్యాక్చరింగ్ లిక్కరే అమ్మకం జరగాలి. తమ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తమ ఏ రేటు ఫిక్స్ చేస్తామో ఆ రేటు కొనుక్కోవాలి. ఆ రకంగా ప్రజల మీద బాధడం తప్ప ఇంకోటి కాదు. దశల వారీగా మద్య నిషేధం అనే పాలసీలో బహుశా విస్తృతంగా బ్రాండ్స్ దొరికితే అది కంట్రోల్ చేయలేమని ఏమన్నా కొద్ది బ్రాండ్స్కి పరిమితమయ్యారేమో. దశల వారి మద్య నిషేధం కాదు, మద్యాన్ని తాపించడం కోసం టీచర్లకు డ్యూటీలు వేసి అమ్మించిన వాళ్ళకి ఏమన్నా గౌరవం ఉందండి? టీచర్లకు డ్యూటీలు వేస్తారా మద్యం షాపుల దగ్గర? ఏమంటారు? కాబట్టి వాళ్ళు ఎట్లా సమర్థించుకున్నా చెల్లని సమర్థన అండి అది. ఆ రకంగా మద్యం అమ్మకం జరగాలి, బాగా అమ్మాలి, లాభం రావాలి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి చెప్పేదాన్ని మరి రామారావు గారు అంగీకరిస్తారో లేదు నాకు తెలియదు. లేదు, ఆయన సంతకం చేయలేదంటున్నారు. రేపు కోర్టులో అసలు ఈ మాటనే చెప్పలేదంటాడు ఆయన. ఏమన్నాడు? మొత్తం డబ్బులు OSDకి చేరేటివి అని. అసలు జగన్ చెప్తేనే నేను చేసినాను, పార్టీకి ఫండ్స్ కావాలా, బాగా డబ్బులు పోగు చేయమని చెప్తేనే నేను చేసినాను అని. ఇక్కడ ప్రశ్న ఏమిటి వస్తుందంటే, నాలాంటి ఒక అమాయకుడికి ఈ రాజ్ కసిరెడ్డి ఎవరండి? ఆయన ఉద్యోగస్తుడా? ఆయన ఏం పార్టీ నాయకుడా? ఆయన IT సలహాదారుడు. IT రంగంలో ఆయన ఉపయోగించుకోవాలా అంటే ప్రజల డబ్బుతో సలహాదారులు నియమించుకొని ఇట్లమైన అడ్డమైన చాకరీ చేయించుకుని
ప్రజల డబ్బు కొల్లగొట్టడమా? ఏం చేయాలి వీళ్ళను? న్యాయంగా అయితే కాదు సార్, మీరే అన్నారు గఫూర్ గారు ఐటీ అన్నారు. అంటే దానికి టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్నట్టుంది. ఈ పాలసీ రూపొందిస్తే కూడా టెక్నికాలిటీస్ తెలిసి ఉండొచ్చు. అంటే అనేక మెలకువలు తెలిసే ఆయన మోసం పాలసీ చేయడం ఎట్లా? రూపొందించమన్నారేమో. ఇప్పుడు కాదు సార్, ఇన్ఫర్మేషన్ ఐటీకి ఏం టెక్నాలజీ. సంబంధం అండి? ఐటీకి ఏం సంబంధము? ఐటీ సలహాదారు ఏం చేయాలి? వాడు మనిషి అయితే రాష్ట్రంలో ఐటీని ఎట్లా అభివృద్ధి చేయాలా, ఐటీని సులభతరంగా ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తీసుకొని రావాలా, అది చర్చించాలా. మద్యాన్ని దొంగతనం ఎట్లా చేయాలా, మద్యం పేరుతో డబ్బులు ఎట్లా కొల్లగొట్టాలని కదా ఇప్పుడు రాజకేష్ రెడ్డి చెప్తున్నది. మ్యాక్సిమం డబ్బు రాబట్టాలని చెప్పినారని. ఐటీ గానికి దేనికి సంబంధం అండి? ప్రభుత్వ డబ్బుతో సలహాదారు అతను. ప్రజల డబ్బు ఇస్తున్నాం మనం అతనికి. ప్రజల డబ్బు తీసుకొని అతను చేసింది ఏమిటి? ఇది దొంగతనము, డెకాయిట్ల కంటే చాలా ఘోరమైన పని అది. ఆ రకంగా పని చేయించారని అతనే చెప్తున్నాడు. వీళ్ళేమో చాలా పవిత్రులం మేము, అసలు ఏం లేదు, చాలా నిజాయితీగా మేము చేసినామని ఆయన చెప్తున్నాడు. ఏంటండి నిజాయితీ? మేము ఇక్కడ కర్నూలులో నేను ఉంటానండి. ఈ పక్కనే తెలంగాణ ఓ 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ తెలంగాణ ఉంటుంది. అక్కడ పోయి పొరపాటున ఎవడైనా ఒక బాటిల్ తీసుకుంటాం జైల్లో పెట్టినారు, వాని మోటార్ సైకిల్ సీజ్ చేసినారు. ఆ రకంగా చుట్టూ ఉండేటువంటి అన్ని ప్రాంతాలని బిగదీసి పోలీసులు అదే పనితో పెట్టి బలవంతంగా తాగించి అనారోగ్యం. ఎందుకంటే సబ్స్టాండర్డ్ లిక్కర్ హెల్తీ లిక్కర్ కూడా కాదు, సబ్స్టాండర్డ్ లిక్కర్. ఎక్కడ క్వాలిఫైడ్ కంపెనీస్ కావు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏమిటి ఆయనకుండే అర్హత? వాళ్ళ మామకు ఒక డిస్టిలరీ ఉంది ఇక్కడ. వాళ్ళ మామకు ఉండేటువంటి దాంట్లో ఆయన ఒక సలహాదారుడు, ఆయన కూర్చొని చర్చలు చేశాడు. కాబట్టి ఎవరెవరు ఎంత డబ్బు పంచుకున్నారు, ఎవరెవరు ఎంత డబ్బు కొల్లగొట్టినారు, చాలా దుర్మార్గం అండి. ఉప్పు పాత్రలు వేయాల, నేను అంటాను, ఉప్పు పాత్రలు వేయాలి ఇట్టోళ్ళను. ప్రజల్ని దోచుకోవడానికి అధికారం ఏర్పరిచింది. కాబట్టి ఈ కేసులు బయటికి రావాలి అంటే కేంద్రం యొక్క మెహర్బానీ కోసం ప్రయత్నాలు చేయకుండా, దీపక్ రెడ్డి గారు చెప్తున్నాను నేను, చంద్రబాబు నాయుడు నిన్న కూడా అడుక్కొని వచ్చినాడని వచ్చింది పేపర్లో. ఏమని? ఈ మద్యం కేసులో మాకు పర్మిషన్ చేయండి, మేము అరెస్టులు చేయబోతున్నాము అని. ఈ అడుక్కుంటే వాళ్ళు వినరండి. మోడీ కానీ అమిత్ షా కానీ దే ఆర్ వెరీ క్లియర్. ఎటువంటి పరిస్థితిలో వైసీపీకి నష్టం జరగకుండా చూస్తారు. అది వాళ్ళ మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఊరికే డోలు కొట్టుకోవాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా సరే సిట్టు అనేటి, ఇప్పుడు రాజకేష్ రెడ్డి ఏం చెప్పినాడు, విజయసాయి రెడ్డి ఏం చెప్పినాడు అనే మనం చర్చిస్తున్నాం. ఏం సిట్టు ఏం చేసినట్టు గడ్డి బిగుతుందా? సిట్టు ఆధారాలను సేకరించి ఒక్కొక్కరిని 6 నెలలకు 3 నెలలకు అరెస్ట్ చేయడం ఏమిటి? మొత్తం దాంట్లో ఉండేటువంటి వాళ్ళందరి మీద రైట్ చేసే బయటకు వస్తే విషయాలు. దానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఏమైనా ప్రజాధనం కొల్లగొట్టబడింది, అది బయటికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి దొంగలు ఎవరైనా కావచ్చండి. అది జగన్మోహన్ రెడ్డి ఇంకోరా లేదా ప్రస్తుత ప్రభుత్వం కూడా అటు చేసింది అనుకోండి, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించాలి. కాబట్టి ఎవరే కానీ వాళ్ళకి పరిపాలన అప్పచెప్తే ప్రజలకు మంచి చేయాలా, ప్రజల సంక్షేమాన్ని చూడాలి తప్ప ఈ రకంగా అందుబాటులో ఉండేటువంటి ప్రతి వ్యాపారాన్ని ప్రజల్ని కొల్లగొట్టడానికి, ఖజానాకు నష్టం చేయడానికి, తమ ఆస్తులను పెంచుకోవడానికి ఎవరు వాడుకున్న దుర్మార్గమే. కఠినంగా శిక్షించాలని నా కోరిక. మళ్ళీ వస్తా లక్ష్మణ్ గారు, ఇక్కడ మీకు ఒక కీలక ప్రశ్న. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు గుర్తు చేశారు అంటే క్యాష్